ఓం శ్రీమాతే నమ. వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి. ఈ వీడియో వచ్చేసి మనకి శనివారం రోజు జయ ఏకాదశి, భీష్మ ఏకాదశి అని వచ్చిందండి. ఇది ఈ పేరు ఎలా వచ్చింది, దీనికి ఒక కథ కూడా ఉందండి. ఆ రోజు ఎలా పూజ చేసుకోవాలో కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక లైక్ అయితే ఇవ్వండి. పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అండి, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి కొత్తగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే కొత్త వాళ్ళైనా సరే ఒక్క లైక్ ఇవ్వండి, ప్లీజ్ అండి, ఒక లైక్ ఇవ్వండి. ఈ మాఘమాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. పరమ హరిభక్తుడైన భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలమైన భాగవతంలో శుద్ధ అష్టమి నాడు అంపశంపై నుండి శ్రీకృష్ణ పరమాత్మలో లీలమై ధరించాడు. భీష్ముడు కురుక్షేత్రంలో తనువు చాలించే సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామం బోధించి పరమ పవిత్రమైన తిథి ఈ ఏకాదశి. భీష్మ ఏకాదశి రోజున భీష్ములకు తర్పణం చేసి శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని అంటారు. ఒక్క భీష్మ ఏకాదశి రోజు మాత్రమే కాదు, ఏ మాసంలో వచ్చిన ఏకాదశి అయినా ఆచరించాల్సిన విధి విధానాలు ఒక్కటే. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యాన్ని తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఇంద్రుడు ఈరోజు రాక్షసులపై యుద్ధానికి వెళ్ళి పరమాత్మ కృపతో విజయాన్ని పొందాడు. ఇలా మహానుభావులు ఎందరో ఈరోజు తమ పనులు మొదలుపెట్టి విజయాన్ని సాధించారు. కాబట్టి దీన్ని జయ ఏకాదశి అని కూడా అంటారు. జయ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు ఉపవాసం ఉండడం మరియు పూజలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. దశమి తిథి రాత్రి ఉపవాసం ప్రారంభించండి. సాత్విక ఆహారం తీసుకోండి. ఏకాదశి తిథి ఉదయము బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయండి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి గంగాజలంతో స్నానం చేయండి. విష్ణువు మరియు కృష్ణుని చిత్రాలను స్థాపించండి. పంచామృతంతో స్నానం చేయించండి. స్వామివారికి వస్త్రాలు, ఆభరణాలు, పువ్వులు సమర్పించండి. ముందుగా గణపతి పూజతో మొదలుపెట్టి లక్ష్మీదేవి పూజించాలండి. తప్పకుండా షోడోపచారాల గణపతి పూజ చేసుకొని లక్ష్మీదేవికి కూడా స్వామితో పాటు లక్ష్మికి కూడా పూజ చేసుకోవాలండి. ఆ రోజు షోడోపచారాల పూజ చేసి పండు, ఫలము, నైవేద్యాలు సమర్పించాలి స్వామివారికి. విష్ణు సహస్రనామం పారాయణం తప్పకుండా చేయాలి. నారాయణ సూత్రం, శ్రీకృష్ణ భజనలో మనము సూత్ర పారాయణము భజనలతో చేస్తే చాలా మంచిదండి. హారతి ఇచ్చుకోవాలి స్వామివారికి. అయితే ద్వాదశి తిథి రోజు బ్రాహ్మణులకు భోజనం కూడా పెట్టండి వీలైతే. జయ ఏకాదశి వ్రత కథ. పూర్వము నంద అరణ్యంలో ఒక ఉత్సవం జరిగేది. దేవతలు, ఋషులు, సన్యాసులు ఒకే చోట చేరి జపం, కచేరీలు చేసేవారు. మాల్వన్ అనే గంధర్వ గాయకుడు, పుష్పవతి అనే నర్తకి ఈ ఉత్సవంలో పాల్గొనేవారు. పుష్పవతి మాల్వన్ పై మోహం పెంచుకొని అతనిని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించింది. దీంతో మాల్వన్ సంగీతం దెబ్బతింది. దీంతో క్రోపాధికుడైన ఇంద్రుడు మాల్వన్, పుష్పవతిని భూమికి పంపించాడు. హిమాలయ అడవుల్లో రాక్షసులుగా జన్మించిన వీరిద్దరూ తమ తప్పును గుర్తించి మాఘ శుక్ల ఏకాదశి నాడు ఒక పిప్పల చెట్టు కింద గడ్డ దినుసులు తింటూ తమ పాపాలకు పరిహారం కోసం ప్రార్థనలు చేశారు. మరుసటి రోజు ఉదయం వారికి స్వర్గం కనిపించింది. జయ ఏకాదశి ఉపవాసం వల్ల తమ శాపం తొలగిందని తెలుసుకొని మాల్వన్, పుష్పవతి దాని గొప్పతనాన్ని గుర్తించి దాని ముఖ్యత్వాన్ని ప్రజలందరికీ తెలియజేశారు. జయ ఏకాదశి రోజున భక్తులు ఉదయం నుండి రాత్రి వరకైతే అందరూ కూడా చేయవలసిన వాళ్ళైతే ఉంటారండి. ఉపవాసం అయితే పూజ వచ్చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. భజనలు, కీర్తనలు, విష్ణు సహస్రనామాలు అయితే తప్పకుండా చదువుకోవాలండి. మనము దానం చేసినా కూడా ద్వాదశి తిథి నాడు బ్రాహ్మణులకి దానం ఇస్తే చాలా మంచిది. ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైనదండి. వ్యక్తి చేసిన అత్యంత ఘోరమైన పాపాలను, బ్రహ్మహత్య పాపాల నుండి కూడా విముక్తి అయితే చేస్తుంది. ఈ ఏకాదశి శివభక్తులైనా విష్ణు భక్తులైనా అందరూ కూడా చేసుకోవచ్చు. ఈరోజు ఉపవాసం ఉండి వలన మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అలాగే ఆధ్యాత్మిక భక్తి శక్తి పెరుగుతుంది. ఏకాదశి ప్రారంభం తిథి అండి ఫిబ్రవరి 7 నుంచి 2025లో మనకి 9:26 ప్రారంభమయ్యి మరుసటి రోజు 8వ తారీఖు 8:15 వరకైతే ముగిస్తుందండి. మనం ఉపవాసం విడిచే సమయము మరుసటి రోజు 9వ తారీఖు అండి 7:04 నుండి 9:30 వరకైతే ఉపవాసం విడవాలి. పూర్తి ఉపవాసం ఉండలేని వ్యక్తులు ఎవరైనా సరే, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పాలు, పండ్లైతే తీసుకోవచ్చండి. ఈరోజు అన్నము మరియు అన్ని రకాల ధాన్యాలతో చేసిన ఆహారాన్ని మాత్రం అస్సలు తినకూడదండి. శరీరానికి నూనె కూడా రాయకూడదు. చాలా దోషం అయితే తలుగుతుందంట.
वरदां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। విష్ణు సహస్రనామాలు అయితే తప్పకుండా చదువుకోండి. ఎట్లాంటి కష్టమైనా తీరిపోతుంది ఆ స్వామికి. మన మనస్సులో మనము పరిపూర్ణంగా వేడుకొని స్వామివారికి అయితే విష్ణు సహస్రనామాలు జపనం చేసుకోవాలండి. తప్పకుండా ఏ కోరికైనా నెరవేరుతుంది. ఎంత పాపమైనా తీరిపోతుందండి. సకల పాపాల దోషాలన్నీ తీరిపోతాయి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే. మన ఇంట్లో సుఖ సంతోషాలైతే తప్పకుండా ఉంటాయండి. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎటువంటి దోషాలైనా చెడు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ అన్నీ తొలగిపోతాయండి. విష్ణు సహస్రనామాలు అయితే పారాయణం చేసుకోండి. ఉపవాసం ఉన్నా సరే లేకున్నా సరే, కానీ స్వామివారికి అయితే పూజ చేసుకొని దీపధూప హారతులు అన్నీ సమర్పించుకొని పండు ఫలము సమర్పించుకొని సాయంకాలం విష్ణు సహస్రనామాలు అయితే పఠనం చేయండి. తెలుసుకున్నారు కదండి జయ ఏకాదశి అలాగే భీష్మ ఏకాదశి గురించి అయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నానండి. ఈ వీడియో ముందుకు వెళ్ళాలి, తెలుసుకొని వాళ్ళు కూడా తెలుసుకోవాలని చెప్తున్నాను. ఇంకోటి, ఈ మాఘ పురాణాలు కథలు కూడా ఉన్నాయండి. నేను వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి, తెలుసుకోండి. మాఘ పురాణ కథలు కూడా వింటే మనకెంతో పుణ్యం లభిస్తుంది. డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, రిప్లై